జేవీఎం ఎడ్యుకేట్ అజిటేట్ ఆర్గనైజ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను డాక్టర్ పి పరమశివన్, తిరుపతి. ఈరోజు మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు వాళ్ళు ఒక ఎస్సీ కులాలపైన ఒక జడ్జిమెంట్ని ప్రొనౌన్స్ చేశారు. మాకు ఈ యొక్క సుప్రీంకోర్టు పైన చాలా గౌరవం ఉన్నది, చట్టాలంటే చాలా గౌరవం ఉంది మాకు. కానీ నిన్న సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంటు కొంచెం ఏకపక్షంగా ఒక వివక్షతో కూడుకున్నటువంటి జడ్జిమెంట్గా తెలుస్తూ ఉన్నది. ఏంటంటే ఎస్సీలు వేరే రిలీజియన్ వేరే అంటే ముఖ్యంగా క్రిస్టియానిటీ తీసుకున్నప్పుడు వాళ్ళ ఎస్సీ స్టేటస్ పోతుంది, వాళ్ళు ఓసీలుగా పరిగణించబడతారు. వాళ్ళకి ఈ అట్రాసిటీ యాక్ట్ కానీ రిజర్వేషన్ ఫలాలు కానీ వాళ్ళకి వర్తించవు. కాబట్టి ఎందుకంటే క్రిస్టియానిటీలో కులం అనేది లేదు కాబట్టి, ఆ రిలీజియన్ తీసుకున్నప్పుడు కులం లేదు కాబట్టి కులం సంబంధించినటువంటి రిజర్వేషన్లు కానీ లేదా కులం సంబంధించినటువంటి యొక్క అట్రాసిటీ యాక్ట్ ఇట్లాంటి యాక్ట్లు కానీ ప్రొటెక్షన్ చేసేటువంటి యాక్ట్లు కానీ వాళ్ళకు వర్తించదు అని చెప్పడం జరిగింది. ఇదే సుప్రీంకోర్టు గతంలో కులం పుట్టుకతో నీకు ఏ కులం అయితే ఉన్నదో ఆ కులమే నీకు ఏ రిలీజియన్కి పోయినా కూడా అదే కులం ఉంటుంది అని గతంలో కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మరి ఆ యొక్క జడ్జిమెంట్ ఏమైంది అంటే, నేను పుట్టినప్పుడు నేను ఒక ఎస్సీ కులానికి, ఒక మాల కులానికో, మాది కులానికో లేకపోతే రెల్లి కులానికో సంబంధించిన వాడిని అయితే, నేను ఏ మతానికి పోయినా కూడా నాకు ఆ కులం అక్కడే ఉంటుంది, నీ కులం నీతోనే ఉంటుంది అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటుకి అర్థం ఉందా మరి అని మేము సందేహం వస్తుంది మాకు. ఎందుకంటే ఈరోజు గతంలో బీజేపీ ప్రభుత్వము గవర్నమెంట్కి వస్తానే ఘర్ వాపసీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చింది. ఏమి ఘర్ వాపసీ? మీరు క్రిస్టియానిటీనో లేకపోతే హిందూ మతం నుంచి రిలీజియన్స్కి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి, మళ్ళీ హిందూ మతంలోకి వచ్చేసేయండి అని చెప్పి ఆ యొక్క ఘర్ వాపసీ అని చెప్పి వాళ్ళు కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు మరి ఎవరైతే కనుక వేరే రిలీజియన్లోకి కన్వర్ట్ అయ్యారో ఆ రిలీజియన్స్ వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తే మమ్మల్ని ఈ యొక్క నిచ్చెన మెట్ల వ్యవస్థలో మమ్మల్ని ఎక్కడ పెడతారు? నేను బ్రాహ్మణ కులంలో పెడతారా, క్షత్రియ కులంలో పెడతారా, లేకపోతే వైశ్య కులంలో పెడతావా, ఎక్కడ పెడతారు మమ్మల్ని? మేము బ్రాహ్మణ కులంలో ఉండాలనుకుంటున్నాము అని వాళ్ళు కోరినప్పుడు మరి ఈ యొక్క బీజేపీ గవర్నమెంటు ఏం చెప్పిందంటే, నువ్వు ఏ కులంలో నుంచి ఆ రిలీజియన్లోకి వెళ్ళావో మళ్ళీ నువ్వు వెనక్కి కనుక వచ్చినట్లయితే, మళ్ళీ హిందూ మతానికి వచ్చినట్లయితే కనుక నీకు ఆ కులమే ఉంటుంది తప్ప నీకు వేరే కులం నీకు ఇవ్వబడదు అని, అంటరాని కులం అయితే అంటరాని కులం వాడుగానే ఉంటావు నువ్వు అని చెప్పింది. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉంది? ఒకసారి నువ్వు రిలీజియన్కి వెళ్ళిపోతే కనుక నీ కులము ఉండదు కాబట్టి నీకు ఇవన్నీ కూడా ఈ రిజర్వేషన్ ఫలాలన్నీ ఉండవు అంటుంది. అదే మరి ఒక ఎస్సీ కులం అయితే అది సరే, మరి ఎస్టీ కులంలో ఉండేటువంటి వాడు రిలీజియన్ మాత్రం అతనికి ఎస్టీ రిజర్వేషన్స్ అన్నింటి కూడా కల్పిస్తామని చెప్తున్నారు. మరి ఓబీసీలో ఉన్నటువంటి వాళ్ళు రిలీజియన్ మారితే వాళ్ళకన్నీ కూడా ఓబీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి వర్తింపజేస్తూ ఉన్నారు. మరి మన ఓసీ కులాల్లో ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఓసీ కులాలు కూడా క్రిస్టియానిటీలోకి వెళ్తున్నారు. ఆ క్రిస్టియానిటీలోకి వెళ్ళినటువంటి ఓసీ కులాల వాళ్ళని మళ్ళీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వాళ్ళకి వర్తింపజేస్తున్నారు కదా. మరి ఒక ఎస్సీ కులాలకే మాత్రమే ఎందుకని ఈ యొక్క వివక్షత? ఇది సుప్రీంకోర్టు కొంచెం ఆలోచించాలి. కాబట్టి ఇట్లా ఉన్నటువంటి ఈ యొక్క వివక్షతాపూరితమైనటువంటి జడ్జిమెంట్ని మళ్ళీ పునఃపరిపాలించి చేస్తేనే ఈ దేశంలో ఈ యొక్క ఎస్సీ కులాలు ఈ హిందూ మతంలోనూ ఉండాలా, లేకపోతే అసలు మాకు ఏమి అన్యాయం జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా ఈ బహుజనులంతా కూడా దీన్ని అర్థం చేసుకోవాలా. సుప్రీంకోర్టు మనము ఎజిటేట్ కావాలా. ఎజిటేట్ అంటే నేను చెప్పి తిరుగుబాటు కాదు. నేను గతంలో కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మనలో ఆలోచన అనేది రేకెత్తించినట్లయితే కనుక మనమంతా కూడా సమీకృతమయ్యి ఇటువంటి వివక్షతాపూరితమైనటువంటి జడ్జిమెంట్స్ని మనము ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మన హక్కులు మనము కాలరాచుకోవాలా. రాజ్యాంగబద్ధంగా మాత్రమే మనం సుప్రీంకోర్టు చెప్పాలి కానీ జడ్జిమెంట్ అనేది వాళ్ళు సొంతంగా నిర్ణయాలు చెప్తే మాత్రము ఇది
సమంజసం కాదు. దీనిపైన తిరుగుబాటు కూడా వస్తుందని చెప్పి నేను సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను. జై భీమ్ సోదరులారా! తప్పకుండా మీరందరూ దీన్ని ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ దగ్గర సబ్స్క్రైబ్ చేయించండి. ఈ ఛానల్ ద్వారా మనం అంతా కూడా ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ జై భీమ్.